హలో ఆల్ ఎలా ఉన్నారు? నేను నైట్ ఆర్‌కే సినీప్లెక్స్‌లో 'పాపం ప్రతాప్' అనే సినిమా చూడడానికి వెళ్ళా. 7:50కి షో అయితే 8:30కి కానీ షో స్టార్ట్ అవ్వలేదు. మన పీవీఆర్ మావ ఇంతే కదా అని అనుకున్నా. తర్వాత అర్థమైంది కంటెంట్ డిలే వల్ల లేట్ అయింది అని. అదంతా పక్కన పెడితే ఈ ఇయర్ 1, 2 సినిమాలు తప్ప ఎక్కువ సినిమాలు నన్ను ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా అయితే ఇంప్రెస్ చేయలేదు. ఆ 1, 2 సినిమాలు కూడా డీసెంట్ టు గుడ్ దగ్గరే ఆగిపోయాయి. అట్‌లీస్ట్ 'పాపం ప్రతాప్' సినిమా అయినా ఆ కంటెంట్ డెలివర్ చేసిందా లేదా అని తెలుసుకోబోయే ముందు మీరు మన ఛానెల్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఎందుకంటే అందరికంటే ముందు రివ్యూస్ ఇచ్చేది మనమే కాబట్టి. 'పాపం ప్రతాప్' ఈ సినిమా చూడగానే పాపం, పాపం ప్రతాప్ అని అంటాం. చాలా మంచి కాన్సెప్టే కానీ ఎగ్జిక్యూషన్ ఇంకా చాలా బెటర్‌గా చేసుండొచ్చు. 'త్రివిర్' మంచి కాన్సెప్ట్స్ హిట్ చేస్తున్నాడు కానీ అవి ఔట్ అండ్ ఔట్‌గా ల్యాండ్ అవ్వలేకపోతున్నాయి. మిగతా డీటెయిల్స్ ఫుల్ రివ్యూలో మాట్లాడుకుందాం. నౌ కమింగ్ టు ద స్టోరీ లైన్. మన ప్రతాప్ గాడికి తన చిన్నప్పటి నుండి ఎంతగానో లవ్ చేస్తున్న బుజ్జమ్మతో పెళ్లవుతుంది. ఫస్ట్ నైట్, సెకండ్ నైట్, థర్డ్ నైట్ కూడా అయిపోతుంది. కానీ ఫోర్త్ డే పారిపోతుంది. అసలు బుజ్జమ్మ అలా ఎందుకు చేసింది? ఆ 3 రాత్రులు ఆ గదిలో ఏం జరిగింది? ఫైనల్‌గా మన ప్రతాప్ బుజ్జమ్మని దక్కించుకున్నాడా లేదా అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. ఈ సినిమాకి హీరో 'తిరువీర్' కాదు, అజయ్ ఘోష్ గారు. వాట్ ఏ టెరిఫిక్ యాక్టర్ ఈజ్! ఒక సినిమాని లేపడానికి ఎంత చేయాలో అంతా చేశారు. ఈ సినిమాలో ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ ఆల్మోస్ట్ హీరో 'తిరువీర్‌కి ఈక్వల్‌గా ఉంటుంది. ఆయన డైలాగ్స్, ఎక్స్‌ప్రెషన్స్, మ్యానరిజమ్స్, ఆయన పడ్డ సీన్స్ ప్రతి ఒక్కటి గట్టిగా హిట్ అవుద్ది. సీన్‌లో అంత డెప్త్ లేని సిట్యుయేషన్‌లో కూడా అలా తన యాక్టింగ్ అండ్ ఎక్స్‌ప్రెషన్స్‌తో పైకి లేపేశారు. ఈ సినిమాకి ఎవరైనా సేవియర్ ఉన్నారు అంటే అది ఆయనే. అండ్ దిస్ ఫిల్మ్ హాస్ వన్ హిలేరియస్ సీక్వెన్స్. ప్రీ క్లైమాక్స్‌లో వస్తుంది పంచాయత్ సీను. కడుపు ఉబ్బ ఒక 5 మినిట్స్ నవ్వుకుంటాం. ఈ సీన్‌లో అజయ్ ఘోష్ గారు కూడా ఉండరు. బట్ ప్రసాద్ బెహ్రా టేక్స్ ద లీడ్. సినిమా అంతా అలా వచ్చి వెళ్తూ ఉంటాడు. బట్ ఈ సీక్వెన్స్ వరకు తన వన్ లైనర్స్‌తో బాగా నవ్విస్తాడు. అండ్ అతను ఒక్కడే కాదు, ఈ సీన్‌లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళంతా చాలా బాగా పర్ఫార్మ్ చేశారు. అండ్ ఈ సినిమా వరకు మేజర్ క్రెడిట్ గోస్ టు రీ రికార్డింగ్. కొంచెం సీన్‌కి తగ్గట్టే ఆ ఆర్ఆర్ కూడా మనల్ని ఇంకా నవ్వేస్తదనమాట. కామెడీ సీన్స్ ఆల్మోస్ట్ అన్ని వర్కౌట్ అయ్యాయి. అజయ్ ఘోష్, గోపరాజు రమణ మధ్యలో వచ్చే సీన్స్, తిరువీర్, యాంథనీ మధ్యలో వచ్చే సీన్స్ ఇవి చాలా హైగా నవ్వుకోవచ్చు. ఫస్ట్ హాఫ్ అలా సరదాగా వెళ్ళిపోతుంది. ఫ్రమ్ సీన్ 1 అజయ్ ఘోష్ గారు టేక్ ఓవర్ చేస్తారు. ఎప్పుడైనా ఫ్లాట్ అయిందనుకున్న ప్రతిసారి అజయ్ ఘోష్ గారిది ఒక సీన్ వస్తది, ఎంటర్‌టైన్ చేస్తది. నౌ కమింగ్ టు ద నెగటివ్స్. ఈ సినిమాకి తీసుకున్న కాన్సెప్ట్ చాలా మంచి కాన్సెప్టే. బట్ ఆ కాన్సెప్ట్ చుట్టూ రాసుకున్న కామెడీ బానే ఉంది. కానీ ఎమోషనల్ సీన్సే అస్సలు ఎక్కలేదనమాట. ఈ సినిమా కోర్ పాయింట్ వర్క్ అవ్వాలంటే ప్రాపర్ ఎమోషనల్ సీన్స్ పడాలి. ఎమోషనల్ సీన్స్ అయితే ఉన్నాయి కానీ అవి ఎక్కడ హిట్ చేయవు. కొన్ని ఎమోషనల్ సీన్స్ అయితే చాలా ఫాస్ట్‌గా రష్ చేసేస్తారు. సో ఈ సినిమా ఆన్ పేపర్ బానే ఉన్నా కొద్దిగా ఎగ్జిక్యూషన్‌లో కేర్ తీసుకొని ఉండాల్సింది. ఎస్పెషల్లీ ఎమోషనల్ సీన్స్‌లో. ఫస్ట్ హాఫ్ అంతా అలా సరదాగా వెళ్ళిపోయాక సెకండ్ హాఫ్ అంతా ఫ్లాట్‌గా వెళ్ళిపోతది. మళ్ళీ ప్రీ క్లైమాక్స్ కానీ ఆ ఊపు అందుకోదు. ఆ ప్రీ క్లైమాక్స్ సీక్వెన్స్ కూడా ఒక 5 మినిట్స్ కడుపుబ్బని నవ్విస్తది. సెకండ్ హాఫ్‌లో ప్రతి ఒక్కరికి సెల్ఫ్ రియలైజేషన్ వస్తది. బట్ అది రియలిస్టిక్‌గా ఉండదు. ఎమోషనల్‌గా టచ్ చేయవు. అసలు నాకు మేజర్ ప్రాబ్లమ్ అనిపించింది ఏంటంటే క్లైమాక్స్‌లో ఇది మ్యాటర్, ఇలా చేస్తే సాల్వ్ అయిపోద్ది అని చాలా ఈజీగా చెప్పేస్తారు. మరి ఆయన అదేదో ముందే చెప్పేస్తే అయిపోయేది కదా! దానికెందుకు లాగి లాస్ట్‌కి చాలా సింపుల్ సొల్యూషన్ ఇచ్చేయడం చాలా సిల్లీగా కూడా కాదు. హానెస్ట్‌గా చెప్పాలంటే బోకలాగా అనిపించింది ఆ క్లైమాక్స్ అయితే. అండ్ ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటది. కానీ అంత హార్డ్ ఈటింగ్‌గా టచ్ చేయదు. అదే ఇంకా ఎమోషనల్‌గా ఫిల్మ్ అంత ఎఫెక్టివ్‌గా అనిపించలేదు. పర్ఫార్మెన్సెస్ పరంగా 'తిరువీర్' ఈస్ డీసెంట్ ఇన్ హిస్ రోల్. యూజువల్‌గా తన ప్రీవియస్ ఫిల్మ్స్‌లో ఎలా ఉంటుందో అలానే ఉండిద్ది యాక్టింగ్. పాయల్ రాధాకృష్ణ గారు బాగా చేశారు. రాశి గారు బానే చేశారు. కానీ ఏదైనా ఒక ఎమోషనల్లీ హార్డ్ హిట్టింగ్ సీన్ పడుంటే బాగుండేది. రిమైనింగ్ యాక్టర్స్ లైక్ గోపరాజు రమణ, రవి యాంథనీ వీళ్ళంతా బాగా చేశారు. ఓవరాల్‌గా చెప్పాలంటే 'పాపం ప్రతాప్' ఈస్ అన్ అబవ్ యావరేజ్ ఫిల్మ్. అజయ్ ఘోష్ సింగిల్ హ్యాండెడ్‌గా సినిమాని లాగాడు. మోస్ట్ ఆఫ్ ది కామెడీ సీన్స్ వర్క్ అయ్యాయి. బట్ కోర్ ఎమోషన్స్ అండ్ టూ మచ్ సిల్లీ క్లైమాక్స్ వల్ల అబవ్ యావరేజ్ దగ్గరే ఆగిపోయింది. మళ్ళీ తిమ్మరాజుపల్లి టీవీ రివ్యూతో కలుద్దాం. సైనింగ్ ఆఫ్. టీ మూవీస్ ఫర్ యూ.